చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కేంద్రంలో పంతాన్ని నిలబెట్టుకున్న అంగన్వాడీ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఓ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తుండగా దారి ఇవ్వకుండా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి వారి వద్దకు రావడంతో ఒక్కసారిగా ఊపందుకున్న నిరసన సెగలు తమ న్యాయమైన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని న్యాయం చేయాలని అంగన్వాడీ యూనియన్ తరపున వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ యూనియన్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. అంగన్వాడీ వాళ్ళ ఉసురు చర్చల్లో కూర్చోవచ్చు. వాళ్ళకి అర్హత ఉంటే అందరికీ అర్హత ఉన్న వాళ్ళే కూడా అర్హత లేకుండా వాటిలో పేదవారిని కూర్చుండదు. పేదవారికి ఉండే అంగన్వాళ్ళు ఉంటే అందరికీ ఇస్తూ ఉన్నాము. నా దగ్గర ఆ లిస్ట్ ఉండదు, అది మాట్లాడతాం. మీ కోరికలు చెప్తారు. మనం ఎట్ట తయారన్నది ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావాలు ఉండేవాళ్ళు. ధర్నాలు కార్యక్రమాలు చేసి ఇళ్ళ కోసం కూడా ధర్నాలు చేసేవాళ్ళు. పేదవాళ్ళ కోసం పరిగెత్తి వచ్చి ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతుంది. మీరు పేదవాళ్ళ కోసం పోరాడినటువంటి సిపిఎం కానీ సిపిఐ కానీ మీరు ఇప్పుడు ఏమైపోయినారో జగనన్న వచ్చినాక ఈ పథకాలు వచ్చి ఇల్లు ఇప్పించే లోపల ఇప్పుడు చంద్రబాబుతో కలుసుకుని రేపు తిరగాలని జగనన్న వచ్చినప్పుడు నవరత్నాలు కూడా మీకు అందరికీ చేస్తాం. బిడ్డలకి స్కూల్కి వచ్చేదానికి ఏమేమి అమ్మఒడిలు వేస్తాం. నవరత్నాలు వచ్చి అన్నీ మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు చంద్రబాబు మీకు మంచి ఏం చేసినాడు, జగనన్న చెడ్డ ఏం చేసినాడు మీరు పోయి నాకు చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ప్రెస్ వాళ్ళంతా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి కోసం దాహం పడి ఎవరైనా ఇప్పుడు మీటింగ్లు పెట్టబోతారా, ఎప్పుడైనా ఏదైనా అడగబోతారా, ఆయన దగ్గర పోయి పరిగెత్తిపోయి మేము మీకు సపోర్ట్ చేస్తామని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు. ఇది మాత్రం జగనన్నతో నేను పర్సనల్గా మాట్లాడతాను. జగనన్న బిడ్డలు మీరందరూ, జగనన్న చెల్లెలు, మీ బాధలు నేను చెప్తాను. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ వచ్చిందనుకో, మీకు వచ్చే గది ఆ నవరత్నాల్లో అమ్మఒడి ఇమ్మఒడి అంతా కూడా నేను ఓపెన్గా చెప్తున్నా. మీకు 15,000 20,000 చేస్తే కూడా అవంతా పోతుంది. ఇప్పుడు పోతుందంటావు, రేపు నీ బిడ్డకి ఈ డబ్బుతో నేనేం చేసినానని మళ్ళీ వస్తావు. నేను ఉన్న వాస్తవం నేను అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు. నేను ఒక దగ్గర అవినీతిగా డబ్బు తీసుకొని తిరిగేవాడు కాదు. నేను ముందుగానే ఎలక్షన్ ముందు డబ్బులు చెల్లేవాడు కాదు. జీవితాంతరం మీ యొక్క ఆదరణతో, మీ పవిత్రమైన ఓటుతో నేను నీతిగా నిజాయితీగా నిలబడి గెలుస్తూ ఉన్నాను. మీ కోరికలు కూడా నేను ఎత్తుకొని చెప్తాను. తీర్చేటట్టు 99 నుంచి 100 పార్ట్లు నేను మాట్లాడతాను.